కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సన్న బియ్యంతో ఈరోజు మీకు ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సన్న బియ్యం మీ ఇంటికి వచ్చే కార్యక్రమం తీసుకున్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్. దాంతోపాటు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు మీ అందరికీ ఒకవేళ ఇల్లు లేకపోయినా ఆల్మోస్ట్ చాలా మటుకు ఇల్లు కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. దాంతోపాటు ఇంకా ఇల్లు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నా ఇంకా ప్రతి సంవత్సరం వనపర్తి నియోజకవర్గానికి 3500 ఇళ్లు రాబోతున్నాయి. ఆ 3500 ఇళ్లలో పెబ్బేరుకు పెద్దపీట వేయాలని చెప్పేసి మన శాసనసభ్యులు మేఘారెడ్డి గారు పదే చెప్తూనే ఉన్నారు. దాదాపు సగం ఇల్లు వస్తే దాదాపు ప్రతి 3500లో ఇంకొక 1000 ఇళ్లు ప్రతి సంవత్సరం ఎక్కువ తీసుకొస్తాం. ఎక్కువ కూడా పెబ్బేరు టౌన్ వనపర్తి మున్సిపాలిటీలు రెండే ఉన్నాయి. 2 మున్సిపాలిటీలకు పెద్ద పాత్ర వేయాలన్న ఆలోచనతో రోజు ముందుకు పోతున్నాం. కానీ ఆ విధంగా పోవాలి అనంటే ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క కౌన్సిలర్ కానీ గెలవాలి. ఈయన 12 మంది కౌన్సిలర్లు కలిసి చైర్మన్ మనం ఇస్తేనే ఈరోజు మన శాసనసభ్యుడికి ముఖ్యమంత్రితో మాట్లాడుకోవడానికి ఈరోజు మేము 2 చైర్మన్లు తీసుకొచ్చినాం. 2 చైర్మన్లలో ఒక దగ్గర 33 తెచ్చినాం, ఒక దగ్గర 12 తెచ్చినాం అని చెప్పి మనం మేఘారెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే మాకు 3500 ఇల్లు సరిపోవు, 4500 ఇల్లు కావాలంటే ఇవ్వడానికి ముఖ్యమంత్రి కూడా నేను కానీ చిన్నారెడ్డి గారు కానీ మేఘారెడ్డి గారు ముగ్గురు ముఖ్యమంత్రిని కొట్లాడగలుగుతాం. లేకపోతే ఏ విధంగా ముఖం తీసుకోగలుగుతాం ఒకసారి ఆలోచన చేయండి. పింఛన్లు కూడా రేపు రాబోయే కేవలం పింఛన్ లాగింది ఒక పింఛన్లు 2500 రూపాయలు మాత్రమే మీకు ఇవ్వడానికి కొంత బాకీ ఉంటుంది. కానీ కొందరు వెలవలు ఏం చేస్తున్నారంటే బాకీ కార్డు అని పట్టుకొని తిరుగుతున్నారు. అసలు బాకీ కార్డు గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ ఉందా? ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల అధికారంలో ఉండి 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రతి ఒక్కరికి 3500 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని ఇచ్చిండ్రా? దళితులకు 3 ఎకరాలు ఇస్తానని ఇచ్చిండ్రా? ప్రతి లేనోనికి ఇల్లు ఇస్తానని ఇచ్చిండ్రా? బాకీ కార్డు మేము తయారు చేస్తే వాళ్ళు ఉడేసుకొని రావాలి. మేము తయారు చేస్తే మా ప్రభుత్వం వచ్చింది 2 సంవత్సరాలే. కేవలం 2 సంవత్సరాలలో ఎవరు ఊహించని అభివృద్ధి చేసినాం. కట్టుకునే చీరలు దాదాపు 800 రూపాయల నుంచి 1000 రూపాయలు కట్టుకునే చీరని రోజు మహిళలకు ఇవ్వగలిగినాం. ఇంకా ఎవరైనా మహిళలకు చీరలు రాకపోతే కూడా ఈ వార్డులో 18 సంవత్సరాలు దాటిన మహిళలు ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు దాటిన మహిళ మీ ఇంట్లో ఉంటే మీరు రమణను గెలిపేయండి. రమణను గెలిపించిన తర్వాత రమణన్న చెప్పండి మా ఇంట్లో చీర రాలేదని రమణన్న దగ్గరకు వస్తే మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత రమణన్న తీసుకుంటాడని మీ అందరికీ తెలియజేస్తూ 3వ వార్డులో 4వ నెంబర్ గుర్తుకు మీరు ఓటేస్తే ఆ ఓటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వేసినట్లు, మేఘారెడ్డి గారికి వేసినట్లు, అదేవిధంగా మల్లుగౌడ గారికి వేసినట్టు, అదేవిధంగా రమణన్నకి వేసినట్టు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.